నమస్కారం, ఏసియన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు గులాబీ జెండా ఎగరాలి. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే జోగురామన్న దిశా నిర్దేశం. బేలా మండలంలో హోరెత్తిన టీఆర్ఎస్ ప్రచారం. కేంద్రం నిధులతోనే రాష్ట్ర పథకాల అమలు. బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు వెల్లడి. ఆదరిస్తే అభివృద్ధి చేస్తానని స్పష్టీకరణ. కాంగ్రెస్తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత వెల్లడి. రాథోడ్ రమేష్ను గెలిపించాలని విజ్ఞప్తి. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. సోమవారం పట్టణ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని పట్టణంలోని ఆర్ఎస్ గార్డెన్స్లో నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతమయ్యేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. సోమవారం పట్టణ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని పట్టణంలోని ఆర్ఎస్ గార్డెన్లో నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తల నుంచి సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఐఎం, బీజేపీ, తెలంగాణ జనసమితి పార్టీలకు చెందిన పలువురు నాయకులు జోగురామన్న సమక్షంలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాంగినేని మనీషా, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. సాహిద్ సఫియాన్ మకీర్ भारतीय जनता पार्टी से साहिर पाशा, जय तेलंगाना. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామనే సీఎం కేసీఆర్ ఆకాంక్షను నిజం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు భారీ మెజార్టీ ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రతి వార్డు నుంచి మెజారిటీ వచ్చేలా ఇంటింటి ప్రచారాన్ని చేపట్టి ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు. వచ్చే 5 ఏళ్లలో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందనే భరోసా కల్పించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ భారీ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. केसीआर साहब के ऊपर विश्वास से टीआरएस पार्टी के विश्वास में लोग पूरे तेलंगाना के अंदर अपने वोट डाल के जिताए. 100% माइनॉरिटी भाइयों को, माइनॉरिटी लीडर बुजुर्गों को खास करके मैं सबको मुबारकबाद देता हूँ. गए इलेक्शन में तेलंगाना के अंदर मुसलमान भैया बहना माता तेलंगाना केसीआर ऊपर बिल्कुल ऐसा सीएम रहना, ऐसा सीएम रहे तो ही गरीबों का काम कुछ होता बोल के भरोसे से करे. उस वास्ते मैं आदिलाबाद के मुस्लिम माइनॉरिटी लीडर्स के लिए खास करके आप लोगों को मैं शुक्रिया अदा करता हूँ. आप लोग मैं मुबारकबाद भी देता हूँ. ये पक्का है అంటే మనం అందరం కుటుంబ సభ్యులే కాబట్టి ఈ ఎన్నిక ఇది గోడం నగేష్ది కాదు, ఇది జోగురామన్నది. ఇది కేసీఆర్ ఏదైతే ప్రిస్టేజ్ తీసుకొని సారు 16 కేసీఆర్ ఢిల్లీలో సర్కార్, సారు 16 కేసీఆర్ ఢిల్లీలో సర్కార్, ఇది మన ఎజెండా. ఈ ఎజెండానే నా డైరెక్షన్. నేను అన్నదప్పుడు ఏమంటే నా డైరెక్షన్ ఇది సారు 16 కేసీఆర్ ఢిల్లీలో సర్కార్. ఇది కావాలంటే జోగురామన్నతో పని లేదు, మీకు కూడా నగేశ్వర పని లేదు. మీకు పని కేసీఆర్ ఒకటే చెప్పింది, బీజేపీ కోటేస్తే డైరెక్ట్ మోదీకి లాభం, కాంగ్రెస్ కోటేస్తే రాహుల్ గాంధీకి లాభం. కానీ ఈ డైరెక్షన్ కాబట్టి మీరందరూ మాకున్నటువంటి మేమందరం ఉమ్మడి జిల్లా 10 మంది మంత్రి గారితో సహా మేము 4 సార్లు ఎన్నికలు ఏ విధంగా ప్రచారంలో ప్రణాళిక చేసుకోవాలని చెప్పి మాకు పార్టీ అక్కడ డైరెక్షన్ ఇచ్చింది.
మేము దాని ప్రకారంగా కేసీఆర్ ఇచ్చిన డైరెక్షన్ ఇందిరాగాంధీ రెడ్డి మంత్రి గారు మాకు ఇచ్చిండు. ఇందిరాగాంధీ డైరెక్షన్ ఇచ్చింది, నేను మీకు ఇక్కడ ఇస్తున్నా. కాబట్టి కేసీఆర్ ఎజెండా నమ్ముకొని పార్టీలో పనిచేస్తున్నటువంటి కుటుంబ సభ్యులను అర్థం చేసుకోవాలా. కేంద్ర నిధులతో పలు పథకాలను అమలు చేస్తూ ప్రజలను టీఆర్ఎస్ సర్కార్ తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు ధ్వజమెత్తారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డితో కలిసి తాంసీ, భీంపూర్ మండలాల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం కేంద్ర నిధులతో అమలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు అన్నారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తాంసీ, భీంపూర్ మండలాలలో విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంతో పాటు కరంజీ, గోమూత్రి, అర్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టి వచ్చే ఎన్నికలలో కమలం పువ్వు గుర్తు కోటేసి మోడీ సర్కారును బలపరచాలని విజ్ఞప్తి చేసి ఓట్లను అభ్యర్థించారు. ఇంటింటికి తిరుగుతూ గ్రామీణ ప్రాంత ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ బీజేపీ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే బీజేపీకి ఓటేస్తామని గ్రామీణ ప్రాంత ప్రజలు భరోసా కల్పించారు. పలు గ్రామాల ప్రజలు, యువకులు బీజేపీలో చేరగా వారికి పార్టీ నాయకులు కాషాయం కండువలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. నారాయణ రెడ్డి, మండల కన్వీనర్ రాకేష్ యాదవ్, రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు నీతివంతమైన పాలనను అందిస్తూ దేశాభివృద్ధి కోసం విశేష కృషి చేసిన మోడీని మరోసారి ఎన్నుకునేందుకు దేశ ప్రజలంతా ముందుకు వస్తున్నారని అన్నారు. జిల్లాపై పూర్తి అవగాహన కలిగిన తనను గెలిపిస్తే జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ టీఆర్ఎస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం ద్వారా ఎలాంటి లాభం చేకూరదని అన్నారు. ముఖ్యంగా ప్రజలు నరేంద్ర మోదీ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు చూసి మరి తప్పనిసరిగా ఈసారి బీజేపీకి ఓటేస్తామని చెప్పడం జరుగుతున్నది. ఎక్కడ చూసినా యూత్ అయితే ముఖ్యంగా మోదీకి ఈసారి ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది అని. కాబట్టి తప్పనిసరిగా ఈసారి ఏదైతే పెన్షన్దారులకు ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలము 200 ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఏమో నరేంద్ర మోదీ గారు 800 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మేమే మొత్తం చేస్తున్నట్టుగా పెన్షన్ వాళ్ళను, వృద్ధులను మాయమాటలు చెప్తున్నారు. కాబట్టి పెన్షన్దారులు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ పెన్షన్ మీకు 1000 రూపాయలు రావాలంటే నరేంద్ర మోదీ గారి తప్పనిసరిగా ఈ దేశానికి మరొకసారి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఏదైతే రైతులకు ఇప్పటికే అందరి రైతులకు 2,000 ఖాతాలలో పడడం జరిగింది. మళ్ళీ త్వరలోనే మళ్ళీ 4,000 కూడా ఖాతాదారులకు పడతాయి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అదే లోను రైతులు వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్స్ లోన్స్ ఇస్తే ఆ ట్రాక్టర్లలో కూడా కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 40% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గొర్రెలు ఏవైతే ఉన్నాయో గొర్రెలు అది కూడా కేంద్ర ప్రభుత్వము 60% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 40% ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భాజపా పార్టీని గెలిపిస్తేనే ఈ దేశం బాగుంటది. కాబట్టి అందరూ కూడా ఆలోచించి కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలంటే సోయం బాపురావును ఖచ్చితంగా పార్లమెంట్ నియోజకవర్గం, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిపియాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావు భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో ప్రజలంతా అండగా ఉంటున్నారని, 5 ఏళ్ల బీజేపీ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజలంతా బీజేపీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. 2,000 ఖాతాలు పడ్డాయి కదా, కేంద్రం నుంచి పడ్డాయి. నరేంద్ర మోదీ ఇంకా 4,000 పడతాయి.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం మావలలో టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని ఆమె చేపట్టారు. 5 ఏళ్ల బీజేపీ పాలనతో ప్రజలంతా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత ధ్వజమెత్తారు. సోమవారం మావలలో కాంగ్రెస్ టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులను అందజేసి పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేష్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ ప్రచారంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు రాజారెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని విస్మరించి పారిశ్రామికవేత్తలకు వంతపాడుతున్న బీజేపీ సర్కారుకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీల పేరిట పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఎంపీగా రాథోడ్ రమేష్ను గెలిపించాలని కోరారు. మరి ప్రజలందరినీ మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. దేశ భవిష్యత్తు ఈరోజు ప్రజల చేతుల్లో ఉంది. 5 సంవత్సరాల మోడీ పాలనని మనం కళ్ళారా చూసినాం. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. కేవలం మాటలకు పరిమితమై స్వచ్ఛ భారత్ పేరు మీద, నోట్ల రద్దు పేరుతో, జీఎస్టీ పేరుతో పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికి వేదికల మీద నాకంటే పెద్ద గొంతు భారతదేశంలో ఎవరిది లేదనే విధంగా చించుకొని చెప్పడానికే పరిమితమైన తప్ప ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ సుందరీకరణ పేరు అని చెప్పారు. ఎక్కడా సుందరీకరణ జరగలేదు. అభివృద్ధి కార్యక్రమాలు లేవు. పేద ప్రజలు చెప్పుకోవడానికి ఒక కార్యక్రమం ఈ రోజు మోదీ పాలనలో బాగుపడ్డమనే పేదలు ఎవరు లేరు. మరి మేము ఒకటే కోరుతా ఉన్నాం ప్రజలందరినీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత పేద ప్రజల కోసం ఈ రోజు భారతదేశంలో ఎవరూ కూడా నిరుపేదలు ఉండకూడదు, మినిమం ఆదాయం ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు నెలకు 6,000 రూపాయలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని తీసుకుని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉపాధి హామీ పథకాన్ని చట్టం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. రాబోయే రోజుల్లో తప్పకుండా రాహుల్ గాంధీ గారు ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి కాబోతున్నారు. తప్పకుండా ఇంటికి 6,000 ఇచ్చే కార్యక్రమం కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రజలు ఇంటింటికి చేరే విధంగా, ఇటు రైతుల్ని కానీ రైతు కూలీల్ని కానీ ఆదుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది. మరి దేశం అభివృద్ధి చెందాలంటే పేద బడుగు బలైన వర్గాలందరూ కూడా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు అనే విధంగా అందరూ బాగుపడ్డప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు తప్ప. కాబట్టి ప్రజలందరినీ మేము ఈ రోజు విన్నపిస్తా ఉన్నాం. మీరు ఇవన్నీ తెలుసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కోటేసి ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి మరి రాథోడ్ రమేష్ గారిని ఎంపీగా పార్లమెంటుకు పంపించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన మీద ఉంది. టీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు అండగా ఉన్నారని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బేలా మండలంలోని సాంగ్డి, బెదోడ, కాంగార్పూర్, గూడ, మణియార్పూర్ తదితర గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బేల మండలంలోని సాంగ్డి, బెదోడ, కాంగార్పూర్, గూడ, మణియార్పూర్ తదితర గ్రామాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. సాంగ్డీలో రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయా గ్రామాల ప్రజలు డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికి పూలమాలలు, శాలువలతో సత్కరించారు. టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్, ఎంపీపీ రఘుకుల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు దేవన్న, సుధాం రెడ్డి, గంగన్న, బాల్చందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిన ప్రజలు ఎంపీగా గోడం నగేష్కు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు.
సర్పంచ్ నుంచి ఎంపీ వరకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉండడంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని అన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభించడం లేదన్నారు. రాష్ట్రంలో 16 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులను దర్జాగా తెచ్చుకోవచ్చన్నారు. గోడం నాగేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పత్రిక తీసుకొని వచ్చాను నేను మీ దగ్గరికి. మీరు అందరూ జోగు రామన్న పెళ్ళెట్ల చేసిండ్రు అంతకంటే డబల్ మంది వచ్చి అక్షంతలేసి ఆశీర్వాదం పెట్టి డబ్బల కారు గుర్తుకు ఓటేస్తే గోడం నాగేష్ గారి పెళ్లి కూడా ఘనంగా జరిగిపోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా లోక్సభ అభ్యర్థి అయినటువంటి గోడం నాగేష్ గారికి గెలిపించారు. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిండు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాల కొరకు మీరే ఓటేసి గెలిపించారు. జోగు రామన్నని కూడా చల్లగా బతుకమని చెప్పి 5 ఏళ్ళు మీరు పదవిలో ఉంటే మా మిగిలిపోయిన పనులన్నీ అయితే అని చెప్పి ఒక నమ్మకంతో మొన్న ఓట్లేసిండ్రు, గెలిపించిండ్రు. 5 ఏళ్ళు అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటాడు, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా పనిచేస్తా. కాబట్టి మీరు అందరూ ఆ విశ్వాసంతో ఓట్లేసారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి జోగు రామన్న ఎమ్మెల్యే ఉండి మరి గోడం నాగేష్ కూడా ఎంపీగా అంటే ఇప్పుడు మన కన్య లక్ష్మీ గంగన్న గారు మరి ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా మనోళ్ళే ఉండాలా, కారే ఉండాలా. ఎట్టయితే కాకి కూడా కార్ అంటున్నదో 1 తారీఖు అంటే 9 నాడు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. అంటే ఏమైంది? ఇలా 9 రోజులే ఉన్నది. 9 రోజులలో మరి అన్ని తిరగాలంటే సాధ్యం కాకపోయినా నేను మీ అందరికీ అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి అండగా నిలిచి ఎంపీగా సోయం బాపురావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి కోరారు. సోమవారం తాంసి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆమె పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం గుర్తుకే. మరి ఆనాడు తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మనం ఏ విధంగానైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిండ్రో మరి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా మరి ఒక్క దగ్గర కూడా నీళ్లు మాత్రం రాలేదు. ఓటు అడగమని చెప్పిండ్రు. మరి నిధులు అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులే ఇక్కడికి వస్తున్నాయి. గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవే. ఇక్కడ రోడ్డు వేసిన, శ్మశాన ఘాట్ కట్టిన, ఉపాధి హామీ నిధులైన కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరుగుతుంది తప్ప మరి టీఆర్ఎస్ పార్టీ నిధులు ఎక్కడా ఇచ్చింది లేదు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎక్కడికి పోయినాయి అంటే కమిషన్ల కోసం ఏర్పాటు చేసుకున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. ఈరోజు కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్లకు మరియు ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకుల జేబులకే పోయాయి తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మరి టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. మోసం చేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీ ఈసారి 16 సీట్లు చక్రం తిప్పుతానని చెప్తున్నారు. మరి చక్రం తిప్పుడు సంగతి దేవుడెరుగు. ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఉండే గతంలో. మరి ఇక్కడ నుంచి 2 మంత్రులు ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన ఆదిలాబాద్ జిల్లా ఎక్కడా కూడా అభివృద్ధి చెందలేదు. న్యాయంగా రావాల్సిన గిరిజన యూనివర్సిటీని ఆదిలాబాద్ జిల్లా నుంచి వరంగల్ జిల్లాకు తరలించకపోతుంటే ఇక్కడ నాయకులు చోద్యం చూశారు. మరి మళ్ళీ మనము టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను గెలిపించినట్లయితే మరి ప్రజా సమస్యలపై గొంతెత్తే నాయకులు కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు దేశంలో జరుగుతున్న ఎన్నికలు దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం, మరి మన పిల్లల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రిగా కావాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఆశిస్తున్నారు. మరి మీరందరూ కూడా పువ్వు గుర్తుకు ఓటేసి సోయం బాపురావు గారిని గెలిపించాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతున్నాను. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ఓ బాధ్యతగా గుర్తించి ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని డీటీసీ అదనపు ఎస్పీ రవికుమార్ అన్నారు. సోమవారం స్థానిక డీటీసీలో ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని డీటీసీ అదనపు ఎస్పీ రవికుమార్ అన్నారు. సోమవారం స్థానిక డీటీసీలో ట్రాఫిక్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అవగాహన కార్యక్రమానికి అదనపు ఎస్పీ హాజరై పలు సూచనలు చేశారు. డ్రైవర్లు, యజమానుల అనుమానాలను నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు విఠల్ సాయన్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీటీసీ అదనపు ఎస్పీ మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సురక్షిత డ్రైవింగ్తో ప్రమాదాలను పూర్తిగా నివారించాలని అన్నారు. మన రక్షణ కోసమే ట్రాఫిక్ నిబంధనలున్నాయని వాటిని ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ట్రాఫిక్ చలాన్స్, ట్రాఫిక్ రూల్స్ రావడానికి ఒక కారణం ఉండాలి కదా. ఎందుకు వచ్చి ఊరికే రాదు. ట్రాఫిక్ వస్తారు, ఊరికే రాదు కదా. ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో భారతదేశంలో అన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ అంటే తెలుసు కదా, పరిశ్రమలు అయితే ఏమొచ్చినాయి? పరిశ్రమలు తయారైతాయి. ఏం తయారైతాయండి? సిమెంట్ తయారవుతుంది, లేదా బ్రిక్స్ తయారవుతాయి, లేకపోతే అన్ని పప్పులు తయారవుతాయి, పప్పులు తయారు చేస్తారు, క్లీన్ చేస్తారు. అన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి కదా. ఆ ఇండస్ట్రీ సామాన్లు బయటకు తీసుకుపోవడానికి ఏం రావాలి? ట్రక్కులు కావాలి, లారీలు కావాలి, అంతే కదా. ఇక జనము అక్కడికి రావాలంటే ఏం కావాలి? కంపెనీకి పనిచేయడానికి బస్సులు కావాలి. సో అప్పుడు ఒక ట్రాఫిక్ సిస్టమ్ స్టార్ట్ అయింది. ట్రాఫిక్ సిస్టమ్ ఎట్లా స్టార్ట్ అయిందిరా అంటే, మన అవసరాల కోసం ఎప్పుడైతే మన పాతకాలం నుంచి కొత్త కాలంలోకి వస్తున్న మోడర్నైజేషన్కి వస్తున్నప్పుడు కొత్తవి వచ్చినాయి. అంటే వస్తువులు రవాణా చేయటము, మనకు కావాల్సినవన్నీ రవాణా చేయటం. మందు బాటలు ఎక్కడి నుంచి వస్తాయి? కంపెనీ నుంచి వస్తాయి. కంపెనీ నుంచి వస్తాయి. ఒకటి బాటలు వస్తుందా? ట్రక్కుల్లో వస్తాయి. ట్రక్కులు రావాలంటే ఏం కావాలా? రోడ్డు కావాలా? ఫస్ట్ రోడ్డు కావాలి. ఆ రోడ్డు కావాలి. రోడ్ వేయాలంటే ఏమంటారు? దాన్ని ఇంజనీరింగ్ అంటారు. రోడ్ వేయాలంటే ఇంజనీరింగ్. అది అర్థమైందా? ఆ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ అంటే నీకంటే ఏం నేర్చుకుంటున్నావు అది నీకేమవుతుంది? ఎడ్యుకేషన్. ఇప్పుడు నేర్చుకోవడానికి వయోభాష అవసరం లేదు. చచ్చేంత వరకు నేర్చుకోవాలి. పర్ఫెక్ట్ అనే మనిషి ఎప్పుడైతేనంటే నేర్చుకున్నదే నేర్చుకునే లర్నింగ్ రీలర్నింగ్ అప్పుడు అది పర్ఫెక్ట్. దేశాభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ మండలం చాందాటితో పాటు మావలలో ప్రచారం నిర్వహించారు. ఇక బేలా మండలంలోని పలు గ్రామాలలో పార్టీ కార్యకర్తలు విస్తృత ప్రచారం చేపట్టారు. నీతివంతమైన పాలన అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మరోసారి ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు తరపున ఆదిలాబాద్ మండలంలోని చాందాటీతో పాటు మావలలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంచుతూ ఓట్లను అభ్యర్థించారు. ఇదిలా ఉంటే మావలలోని 6వ వార్డు సభ్యులు ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి భూమేష్ బీజేపీలో చేరారు. కాచయ్య కండువ వేసి భూమేష్ను పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. అదే మనోట్లంటే అడగకుంటే కూడా కోపం వస్తుందని నేను చెప్పిన. ఓటు తప్పకుండా మా ఓటు బీజేపీ కేంద్రానికి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం కమలం పువ్వు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తన ఆలోచన విధానంతో ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని 3వ స్థానంలో ఉంచారన్నారు. దేశ భవిష్యత్తు కోసం బీజేపీని ఆదరించి ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావును గెలిపించాలని కోరారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సోయం బాపురావు గారికి ఓటేయవలసిందిగా ప్రజలందరినీ రోజు మేము కలుస్తున్నప్పుడు చాలా స్పష్టంగా ప్రజలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇది దేశానికి సంబంధించినటువంటి ఎన్నిక, మా అందరి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా రేపు 11వ తారీఖు నాడు జరగబోయేటటువంటి పోలింగ్ రోజు మేమంతా కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తాం. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా సోయం బాపురావు గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. మరి ఈసారి టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినా వాళ్ళు ప్రజలకు ఢిల్లీలో పోయి చేసేది ఏమీ లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని ప్రజలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నీతిగల పరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, అదేవిధంగా భారతదేశాన్ని ప్రపంచంలో మరి నంబర్ 3 స్థానంలో ఇప్పటికే భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో ఉంచడం జరిగింది. ఈరోజు ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని మెచ్చుకుంటా ఉన్నారు.
ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి అల్లర్ల విషయంలో కానీ దేశ రక్షణ విషయంలో కానీ ఏ రకమైనటువంటి జవాబు చెప్తా ఉన్నారో నరేంద్ర మోడీ గారు ప్రజలందరికీ తెలుసు. యువకులందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశ భవిష్యత్తుకు మరి పునాదులు వేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి నరేంద్ర మోడీ గారికి కానుకగా ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సోయం బాపురావు గారిని కమలంపూ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి ఆకర్షితులై మావాల గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ మరి అదేవిధంగా ముద్రా యోజన సంఘం అధ్యక్షులు కొర్రి భూమేష్ గారు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారికి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ భూమేష్ గారు ఏ విధంగానైతే ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరిండ్రో మిగతా వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీలో చేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇదిలా ఉంటే బేల మండలంలోని భవానీగూడ, చాందుపల్లి, పొనాల తదితర గ్రామాలలో పార్టీ మండల అధ్యక్షులు మురళీధర్ ఠాక్రే ఆధ్వర్యంలో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావును గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని చేపట్టారు. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోషెట్టి, గణేష్ భువనగిరివార్, దత్తనిక్కం, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్ ఠాక్రే మాట్లాడుతూ దేశ ప్రజలంతా మోడీని మరోసారి ప్రధాని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎంపీగా సోయం బాపురావును అత్యధిక మెజారిటీతో గెలిపించి మోదీని బలపరచాలని పిలుపునిచ్చారు. आपण जर विचार जर करतो म्हणलं तर खरोखरच आपण या आज नरेंद्र मोदीला जर भारताचे खरे पंतप्रधान आहे आणि त्यांना पंतप्रधान जर आपण ठेवायचं असेल तर बिलकुल सोयाम बापूरावला आणि कमळाच्या फुलाला येणाऱ्या 11 तारखेला वोट टाकून आपण त्यांना विजयी करतो असं मी माझ्या ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని 100% పోలింగ్ నమోదయ్యేలా చూడాలని మెప్మా పీఎంసీ భాగ్యలక్ష్మి కోరారు. సోమవారం పట్టణంలోని పలు వార్డులలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. ఏప్రిల్ 11న ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని 100% పోలింగ్ నమోదయ్యేలా సహకరించాలని మెఫ్మా పీఎంసీ భాగ్యలక్ష్మి కోరారు. సోమవారం పట్టణంలోని పలు వార్డులలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. మహిళా సంఘాల సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొని నోటుకు ఓటు మనకే చేటు, నా ఓటు నా గౌరవం అంటూ నినదించారు. ఇందులో భాగంగా ఓటర్ ప్రతిజ్ఞ చేయించి ఓటు హక్కు వినియోగించుకోవడంపై చైతన్యపరిచారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. మహిళలంతా ముందుకు వచ్చి 100% ఓటింగ్కు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓటర్లను చైతన్యపరిచేందుకు పట్టణంలో ర్యాలీలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలో ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో మన మహిళా సంఘాల ద్వారా ప్రతి మహిళలకు ఇంటింటికి కరపత్రాలు పంచుతూ వార్డులలో ప్రతి వార్డులలో మన ఆదిలాబాద్ పట్టణంలోని 36 వార్డులలో నిజాయితీగా ఓటు వేయడం, ఓటు హక్కు గురించి, ఓటు వినియోగం గురించి మా మహిళా సంఘాలతో ర్యాలీ చేస్తున్నాము. కావున ప్రజలందరూ ఏప్రిల్ 11న మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకొని ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని ఆదిలాబాద్ పట్టణ సమైక్య మహిళా సంఘ సభ్యుల నుండి మేము కోరుకుంటున్నాం. ఈ నెల 28న నిర్వహించతలపెట్టిన మాదిగల శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య పిలుపునిచ్చారు. సోమవారం అంబేద్కర్ భవన్లో టీఎంఆర్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 28న హైదరాబాద్లో నిర్వహించే మాదిగల శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య పిలుపునిచ్చారు. సోమవారం టీఎంఆర్పీఎస్ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశాన్ని స్థానిక అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. సభ విజయవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో మహిళా జాతీయ అధ్యక్షురాలు పెట్టె జీవ, జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్డ యాదయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో నిర్వహించతలపెట్టిన మాదిగల శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు జిల్లా నుంచి జన సమీకరణ బాధ్యతలను అధ్యక్షులు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 28న మాదిగల శంఖారావం అనే బహిరంగ సభను హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ శంఖారావం సభను విజయవంతం చేయడానికి మా యొక్క శ్రేణులను అందరినీ చైతన్యపరచడానికి, వాళ్ళ కార్యాచరణ ఇవ్వడానికి, ఉద్యమాంకురానికి బహిరంగ సభకు సంబంధించి వాళ్ళను నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించడానికి ఆదిలాబాద్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ మేము ఇన్ఛార్జీలను ఈ సందర్భంగా మీటింగ్ అయిన తర్వాత ప్రకటించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి జనసమీకరణ కూడా చేయాలని మేము మా శ్రేణులను కోరడం జరుగుతుంది. ఏదైతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున సప్లాన్ నిధులు కూడా ప్రైవేట్ రంగంలో వినియోగిస్తున్నారు. కాబట్టి జలయజ్ఞంలు కానీ, రోడ్లు కానీ, మిగతా మిషన్ కాకతీయాలు కానీ అన్ని రంగాలలో ఎస్సీ సప్లాన్ నిధులు వినియోగిస్తున్నారు. అందుకొరకే మనం ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలనే డిమాండ్తో మేము ఏప్రిల్ 28న హైదరాబాద్లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని నిరంతరం మేము కోరుతున్నాము, ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఆ డిమాండ్ ఒకటి ఉంది. అదేవిధంగా 10 లక్షల వరకు మాదిగలకు, ఉపకులాలకు, దళితులందరికీ కూడా 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈ బహిరంగ సభను తీసుకోవడం జరుగుతుంది. బీజేపీ అభ్యర్థి సోయం బాపురావును అత్యధిక మెజార్టీతో గెలిపించి మోడీని బలపరచాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. సోమవారం ఇంద్రవెల్లి మండలంలో పార్టీ నాయకులతో కలిసి విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని గట్టెపల్లిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. గ్రామంలో సమావేశాన్ని నిర్వహించి బీజేపీ సర్కార్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఇదిలా ఉంటే గ్రామస్తులు నరేంద్ర మోడీ మాస్కులు ధరించి నినాదాలు చేస్తూ పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావును ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ నీతివంతమైన పాలనను అందిస్తూ పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం పాటుపడిందన్నారు. మోదీ గారి నాయకత్వం, సోయం బాపురావు గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సోయం బాపురావు గారిని ఎంపీగా గెలిపించి నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇస్తామని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరొకసారి ఈ మండలంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి సోయం బాపురావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. తాంసీ, భీంపూర్ మండలాల్లో సోమవారం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తాంసీ మండలం పొన్నారి, భీంపూర్ మండల కేంద్రంతో పాటు బుర్కపల్లె, మర్కగూడ, గుంజాల తదితర గ్రామాలలో టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు తాటిపల్లి రాజు ఆధ్వర్యంలో సోమవారం విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం దక్కుతుందని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. కారు గుర్తు కోటేసి మరోసారి ఎంపీగా గూడెం నగేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే తాంసీ మండల కన్వీనర్ కృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టి కారు గుర్తు కోటేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావుకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తుడుందెబ్బ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక వెల్లడించారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళా నాయకురాలతో కలిసి పాల్గొన్నారు. ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికలకు మా ఆదివాసీ నాయకుడు, మా పోరాట నాయకుడు సోయం బాపురావు గారు నిలబడుతుండ్రు. కాబట్టి అతనికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి మహిళా సంఘం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అశేష ప్రజానికాన్ని కూడా మేము ఒకటే కోరుకుంటున్నాము, ఆదివాసీ నాయకుడైన అతని సోయం బాపురావుని గెలిపించాలనేది మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు కూడా మేము మా ఆదివాసీ నాయకుడు
గుడం నగేష్ను గెలిపించినాం. మా సమస్యల గురించి పార్లమెంట్లో మాట్లాడతారు, మా సమస్యలు పరిష్కరిస్తాడనేది అతన్ని గెలిపించినాం. కానీ అతను మా సమస్యల గురించి ఏనాడు కూడా మాట్లాడలే, ఏ చట్టసభల్లో మాట్లాడలే, ఆదివాసీల సమావేశాల్లో మాట్లాడలే, ఎక్కడ కూడా మాట్లాడలే. కాబట్టి ఇంకోసారి అతనికి వేసి మేము మోసపోము. అదే స్వయం బాపురావు గారే మా సమస్య గురించి మాట్లాడే వ్యక్తి అనేది మాకు కనబడుతుంది. ఆయన ఎక్కడ కూడా పోయి మా గురించి మాట్లాడతారు, ఏ చట్టసభలు కూడా మాట్లాడే ధైర్యం అతనికే ఉన్నదని అనుకుని మేము ఆదివాసీ హక్కుల సమితి నుంచి మేము మహిళలందరం కూడా అతనికే మెజారిటీ ఇస్తున్నామని, మా మెజారిటీ తెలుపుతామని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు గులాబీ జెండా ఎగరాలి. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే జోగురామన్న దిశా నిర్దేశం. బేలా మండలంలో హోరెత్తిన టీఆర్ఎస్ ప్రచారం. కేంద్రం నిధులతోనే రాష్ట్ర పథకాల అమలు. బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు వెల్లడి. ఆదరిస్తే అభివృద్ధి చేస్తానని స్పష్టీకరణ. కాంగ్రెస్తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత వెల్లడి. రాథోడ్ రమేష్ను గెలిపించాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.